గైస్ పైనకి ఎలా ఇంత క్రౌడ్స్ లేరు చూడొస్తే పైనకి వెళ్ళాలన్నమాట. ఇంతమంది లేరు. ఇప్పుడు పైనకి వెళ్ళేసి వచ్చినాక ఇది మొత్తం నిండిపోతుంది. ఇది బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కదా రైడర్స్. సో గాయ్స్ ఈ వీడియో వచ్చేసి బెంగళూరులో నంది హిల్స్ వెళ్ళినా అనమాట. నంది హిల్స్ అక్కడ మొత్తం హిల్స్ తోటి మొత్తం వైట్ క్రౌడ్, చాలా స్వర్గం అంటే స్వర్గం ఉంటుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చేసింది. సో నేను ఈ వీడియో తప్పగా చూడండి, మొత్తం లాస్ట్ వరకు ఎండ్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇంకెందుకే చూసేద్దాం వీడియో. గైస్ ఇప్పుడైతే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అన్నమాట. నాకు టైం వచ్చేసి నేను 5కి రెడీ అవుదాం అనుకున్నా, 4కి లేద్దాం అనుకున్నా. 4:45 అయింది, రెడీ అయ్యే వరకు 5 అయింది, 5:30 అయింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట అక్కడికి. అది అక్కడ వెళ్తేనే చూస్తారు మీరు, క్రేజీ ఉంటుంది అక్కడ. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే సెట్ ఉంటుంది అక్కడ. సో లేట్ అయింది కానీ తొందర వెళ్ళిపోవాలి మనం. క్రౌడ్ వచ్చేస్తుంది, ఎంత ఎర్లీ మార్నింగ్ ఎంత చలి కట్టేస్తుందంటే వెరీ ఘోరంగా ఉంది. నేను ఎంత తొందరగా వెళ్తా అంత అక్కడ క్రౌడ్ చూడొచ్చు, ఎంత క్రేజీ ఉంటుంది అంటే. నంది హిల్స్ అంటే మీకు తెలిసే కావచ్చు, బెంగళూరు కర్ణాటకలో ఆయన స్వర్గం ఉంటుంది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ ఉంది. నంది హిల్స్ 20 కిలోమీటర్స్. అరే యార్ తొందరగా వెళ్ళాలి. హిల్స్ అంటే ఈ కొండలే కావచ్చు అండి, ఇదే కావచ్చు మనం ఎక్కబోయేది. ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఎక్కేసాం. నంది క్రౌడ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అనే ట్రాఫిక్ ఉంది. పైన మాత్రం ఇలా ఉంది గాయస్. ఇప్పుడైతే ఇక్కడ కనస్తలేదు కానీ పైనకి వెళ్ళినాక చూద్దాం. ఓ మై గాడ్, మొత్తం మలుపులే ఎక్కువ ఉన్నాయి. క్రౌడ్ చూద్దామని కానీ ఇక్కడ అంతా ఏం లేదు, అంతా వేస్ట్. ఇక్కడ చూడండి పారాగ్లైడింగ్ చూడడం చేస్తారు. పైనకి వెళ్ళేసి చాలా పైనకి వచ్చినా అన్నమాట. చాలా పైనకి ఎక్కిన అలసిపోయినా. నాకు అనిపిస్తుంది ఇంత నేను మార్నింగ్ లేచి వచ్చిన పైనకి వెళ్తే అక్కడ మొత్తం మంచు మేఘాలంతా చూస్తానా ఉంటుందా లేదా అనేది తెలియదు. సక్సెస్ మరి ఫెయిల్ తెలియదు కానీ వెళ్తున్నా గైస్. ఎన్ని మెట్లు ఎక్కేసి వచ్చినా అంటే ఇప్పుడు పారాడైవింగ్ కూడా ఉంది ఇక్కడ, పారాషూట్ కూడా చేయొచ్చు. వెళ్దాం. సన్సెట్ లేదు, ఇంకా క్రౌడ్ లేదు, ఎక్కువ మంది లేరు ఇక్కడ. నాకు అనిపిస్తుంది టైం కాదు కావచ్చు అని. అంటే పారాగ్లైడింగ్ చేస్తారు. ఎటు వెళ్దామా? నంది హిల్స్ చూద్దాం, అర్థమైతే లేదు. చాలా మంది వచ్చారు. ఫస్ట్ అయితే వచ్చేద్దాం, ఎందుకంటే ఆ క్రౌడ్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. వెళ్ళకముందే అటు సైడ్ ఉంది కావచ్చు. ఇదేనా ఏముంది గైస్, వెదర్ బాగుంది అని. సన్సైడ్ ఇంకా రాలేదు, అంత మేఘాలన్నీ లేవు అంతగానో. ఓ మై గాడ్, గైస్ నేనైతే నంది హిల్స్కి వచ్చిన. సో పారాగ్లైడింగ్ చూడండి, ఇక్కడ
ఇంత ఏం లేదు ఇక్కడ అసలు. నేను అనుకున్నా మొత్తం మేఘాలు వస్తాయి అనుకున్నా, కానీ ఇక అంతా లేదు. చూస్తే ఇంత ఉంది గ్యాస్ ఇక్కడ. ఇది మొత్తం కనిపించదు అన్నమాట. ఇది మొత్తం కనిపించేది ఈ టైం కాదు అసలు. అస్సలు వేరుంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చిన, అది కుదరలేదు. ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చి గాయస్ నంది హిల్స్ మేఘాలన్నీ క్రౌడ్ ఉంటాయని చెప్పేసి వచ్చినాయి ఇక్కడ. వస్తే చూడండి ఇలా ఉంది. మొత్తానికి ఎక్కువ లేవన్నమాట. అంతా ఈ టైం కాదు, నార్మల్గా ఉంది. ఇక్కడ ఉంటే ఇది మొత్తం స్నో మొత్తం ఎట్లా అంటే వైట్గా అసలు ఏం అంటారు, స్వర్గం ఉంటుంది ఇక్కడ. ఏం చేస్తా ఒక్కొని ఉన్నా కాబట్టి నాకైతే ఇక్కడ ఫోటోలు తీయాలన్నా చేయాలన్నా ఏం లేదు, వీడియోస్ అవి వేస్తున్నా. ఇది మొత్తం ఎక్కచ్చు, దానికి ఎంత ప్రైస్ ఉందో తెలియదు మనకు. అది చేయాలి, అది చేద్దాం అనుకుంటున్నా. కానీ నాకు ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఏంటంటే అంత మంచి అనిపించలేదు. నేను ఎగ్జైట్మెంట్లో నేను చూసింది వీడియోస్లో చూసింది వేరా, ఇప్పుడు ఇదైతే వేరా. అది రెండు చేస్తారు, మంచి ఉంది ఇక్కడ. కానీ మనం అనుకున్నట్టయితే లేదు. ఫోటోలు దిగనీకైతే ఓకే గైస్, కానీ అదే మంచుని మొత్తం మేఘాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైం అయితే కాదు. ఇక్కడ సన్సెట్ చూస్తే దీని గురించి ఇది ఎక్కడైనా చూడొచ్చు అన్నమాట. హిల్స్, నంది హిల్స్ అంటే నేను క్రేజీ ఉంటుంది అనుకున్నా, అది బాగుంది. కానీ ఈ టైం కాదు ఇది. దాని టైం వచ్చేసి ఇంకా 2 months అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం క్రౌడ్ ఉంటుంది చూస్తే. ఇది మొత్తము క్రౌడ్, ఇది మొత్తం వైట్ ఉంటుంది అక్కడ, అక్కడ మొత్తం వైటే ఉంటుంది. సర్ అవరే చాక్లెట్ బూట జీన్స్ ప్యాంట్. హే గైస్, నేను చాలాసేపు గురించి ఇక్కడనే వెయిట్ చేసిన. అయితే ఇది గాలికి అయితే ఇది ల్యాండ్ అయితే లేదన్నమాట. ఇది ల్యాండ్ కాకపోతే మాత్రం, గాలి అయినా తగ్గితే మాత్రం ఇది డైరెక్ట్ కిందికి ల్యాండ్ చేస్తారంట. అప్పుడు మనం ఎలా రావాలి, మనం రావాలంటే ఆ వ్యాన్లో తీసుకొని బయటికి వస్తారంట. నా దగ్గర ఉన్న పక్క మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు అయితే ఎక్కుతా అని చెప్పేసి ఆ కన్నడలో చాలా మాట్లాడుతారు. మనకు అది అర్థం కాలేదు. సో ఇక్కడే బ్రదర్ ఉన్నాడు కదా, సో అన్ని డీటెయిల్స్ అయితే రాస్తున్నాను అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ అక్కడ మిస్ అవుతుంది, ఇక డైరెక్ట్ ల్యాండింగ్ మిస్ అవుతుంది. 2-3 times అలానే అయింది. నాకైతే ఫ్యూజ్ అవుట్ అయినాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కుతారా లేదా అంటే చూద్దాం. అప్పటి నుంచి అయితే అది ల్యాండ్ అయితే లేదు, దానికే ట్రై చేస్తారు. చూడండి ఇప్పుడు ల్యాండింగ్కి వస్తుంది, మళ్ళీ మిస్ అయిపోద్ది. అది మిస్ అయిపోతుంది, అలా వస్తుంది, మిస్ అయిపోతుంది. చూడండి మళ్ళీ మిస్ అయింది కదా, అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళైతే ఎక్కలేరు అన్నమాట. సబ్బుగా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అది గాలికి ఇక్కడ ల్యాండింగ్ అయితే లేదు. ఎక్కాలనుకుంటే ఫస్ట్ అది ఎక్కడికి దూరం నుంచి ఏదో క్రేజీ అనిపించింది. అక్కడ ల్యాండింగ్ అయితే లేదు, చూస్తే భయం ఇస్తుంది. రిస్క్ చేయొచ్చు కానీ పర్లేదు, చేయబుద్ధి అయితే లేదు నాకు ఇక్కడ. మళ్ళీ ప్రైస్ ఏమో 4,600 అంట. ల్యాండింగ్ 10 to 15 minutes దింపుతారంట.
కానీ అక్కడ సరిగ్గా ల్యాండింగ్ అయితే లేదు. అప్పటి నుంచి చూస్తున్నా 3 టైం మిస్ అయింది. అట్లా ఉంది అక్కడ. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను నేనైతే. వెళ్ళేసి ముంగడ వేరే ప్లేస్కి వెళ్దాం. నంది హిల్స్ అయిపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా కానీ అంత బాగాలేదు. కానీ ఇక్కడ అసలు ఏంది అంటే నేను పైనకి వెళ్ళినాక చూస్తే అది అసలు నేను అంటే గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు మొత్తం అయితే మేఘాలు మొత్తం వైట్ మొత్తం కిందనే ఉంటుంది అట్లుంటుండే. కానీ అసలు ఈ టైం కాదు అన్నమాట. మనం దానికి ఆ టైం ఇంకా 2 months అయితే వస్తుంది. అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం క్రౌడ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. అప్పుడు రావాల్సింది. ఇప్పుడైతే సన్సెట్ ఉంది, ఏం ఫోటోస్ అవన్నీ మనం పర్లేదు, వచ్చినందుకైనా కొన్ని వైబ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఈ మూలలు ఇక్కడ నుంచి మొత్తం కింద వరకు దిగాలి. సూపర్ బైక్ జా బైజా. వీళ్ళు ఎప్పుడు పోతురండి? ఇప్పుడు వస్తే ఏముంటుంది ఇక్కడ, ఏముండదు.